హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుందాం. నాకు అంతా తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో ఐ నో ఎవ్రీథింగ్ అనాలి. నాకు అంతా తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో ఎవ్రీథింగ్. జాగ్రత్తగా ఉండు అనాలంటే ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్ అనాలి. జాగ్రత్తగా ఉండు, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా విను అనాలంటే ఇంగ్లీష్లో లిజన్ కేర్ఫుల్లీ అనాలి. జాగ్రత్తగా విను, లిజన్ కేర్ఫుల్లీ, లిజన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వెళ్ళు అనాలంటే ఇంగ్లీష్లో గో కేర్ఫుల్లీ అనాలి. జాగ్రత్తగా వెళ్ళు, గో కేర్ఫుల్లీ, గో కేర్ఫుల్లీ. ఇది విను అనాలంటే ఇంగ్లీష్లో లిజన్ టు దిస్ అనాలి. ఇది విను, లిజన్ టు దిస్, లిజన్ టు దిస్. అది చేయకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ డూ ఇట్ అనాలి. అది చేయకు, డోంట్ డూ ఇట్, డోంట్ డూ ఇట్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అనాలంటే ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ కమ్ హియర్ అనాలి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, హౌ డిడ్ యూ కమ్ హియర్, హౌ డిడ్ యూ కమ్ హియర్. నాకు ఆమె తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో ఐ నో హర్ అనాలి. నాకు ఆమె తెలుసు, ఐ నో హర్, ఐ నో హర్. నాకు అతను తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో ఐ నో హిమ్ అనాలి. నాకు అతను తెలుసు, ఐ నో హిమ్, ఐ నో హిమ్. ఎవరు చెప్పారు అనాలంటే ఇంగ్లీష్లో హూ సెడ్ అనాలి. ఎవరు చెప్పారు అంటాం కదా, అలా అనాలంటే హూ సెడ్ అనాలి. హూ సెడ్, హూ సెడ్. నన్ను ముట్టుకోకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ టచ్ మీ అనాలి. నన్ను ముట్టుకోకు, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. ఇక్కడికి రా అనాలంటే ఇంగ్లీష్లో కమ్ హియర్ అనాలి. ఇక్కడికి రా, కమ్ హియర్, కమ్ హియర్. అక్కడికి వెళ్ళు అనాలంటే ఇంగ్లీష్లో గో దేర్ అనాలి. అక్కడికి వెళ్ళు, గో దేర్, గో దేర్. మనం ఎలా వెళ్ళగలం అంటాం కదా, అలా అనాలంటే ఇంగ్లీష్లో హౌ కెన్ వీ గో అనాలి. మనం ఎలా వెళ్ళగలం, హౌ కెన్ వీ గో, హౌ కెన్ వీ గో. ఇది చేయకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ డూ ఇట్ అనాలి. ఇది చేయకు, డోంట్ డూ ఇట్,
డోంట్ డూ ఇట్. ఇక్కడికి రావద్దు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ కమ్ హియర్ అనాలి. ఇక్కడికి రావద్దు. డోంట్ కమ్ హియర్. డోంట్ కమ్ హియర్. నేను ఇది నమ్మలేను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కాంట్ బిలీవ్ దిస్ అనాలి. నేను ఇది నమ్మలేను అంటాం కదా, అలా అనాలంటే ఐ కాంట్ బిలీవ్ దిస్ అనాలి. నేను ఇది నమ్మలేను. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు వాళ్ళను అడిగావా అనాలంటే ఇంగ్లీష్లో డిడ్ యు ఆస్క్ దెమ్ అనాలి. నువ్వు వాళ్ళను అడిగావా? డిడ్ యు ఆస్క్ దెమ్. డిడ్ యు ఆస్క్ దెమ్. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అనాలంటే ఇంగ్లీష్లో వై ఆర్ యు హియర్ అనాలి. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? వై ఆర్ యు హియర్. వై ఆర్ యు హియర్. నీకేం కావాలి అనాలంటే ఇంగ్లీష్లో వాట్ డూ యూ వాంట్ అనాలి. నీకేం కావాలి? వాట్ డూ యూ వాంట్. వాట్ డూ యూ వాంట్.